మామ్, నాకు తెలిసిన వాళ్ళందర్నీ ఆల్మోస్ట్ పెళ్లి చేశాను. ఇక మీ తరపు నుంచి ఎవరినైనా పిలవాలనుకుంటే పిలుచుకో. అత్తయ్యగారు, దామినిని చూస్తుంటే ఆ ఫైర్తో రాకెట్ లాగా ఎక్కడికో దూసుకెళ్లిపోతుంది అనిపిస్తోంది. నువ్వు తన పక్కన ఉన్నంత వరకు అది అయ్యే పని కాదులే. అత్తయ్యగారు, దామిని ఏదో చేసేద్దామని ఆవేశంగా ఇమ్మెచ్యూర్గా అడుగులు వేస్తుంది. ఏ అనుభవము, బిజినెస్ తాలూకు మెచ్యూరిటీ ఇవేవీ లేకుండా తనెలా ఈ ఫీల్డ్లో నెగ్గుకు రాగలదు? ఏంటి శరణ్య, దామిని దూకుడు చూస్తుంటే మీ వెన్నులో వణుకు మొదలైందా? ఏవత్తయ్యగారు, ఎలా ఉంది లీలావతి టెక్స్టైల్స్ ఇన్విటేషన్ కార్డ్? ఈ డిజైన్ కూడా నా సెలెక్షనే. తెలుసు, నువ్వు దగ్గరుండే ఇది చేసావని నాకు తెలుసు. బట్ నువ్వు నీ స్థానం కోసం ఏం చేశావో నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు ఏం ప్లాన్ చేసినా నీకది నో యూజ్. చరిత్రని ఒక్కసారి తిరిగి చూసుకో. ఇంతవరకు అక్కడ ఏమీ లేదు, డొల్లా. ఇప్పుడు కూడా ఏమీ ఉండదు. చూద్దాం ఏముంటుందో ఏముండదో. అండ్ ఇక్కడ నా స్థానం ఎవరికుంటుందో ఎవరికి ఉండదో. అత్తయ్యగారు, చూసారా ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందో? నువ్వు అనన్య కాన్ఫిడెన్స్ని చూస్తున్నావు, కానీ నాకు దాని ఉనికిని ఇక్కడ కాపాడుకోవడానికి ఎంత చస్తూ బ్రతుకుతూ భయపడుతోందో క్లియర్గా కనిపిస్తోంది. చూద్దాం దామిని కూడా బిజినెస్ చేయగలిగే శక్తి ఉందో లేదో. ఇది ఫ్యామిలీకి మంచిదే అనుకో. ఆనంద, ఏంటక్కా? ఇదిగో ఆనంద, తొలి ఇన్విటేషన్ కార్డు ముందుగా నువ్వు తీసుకో. కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా అంతా శుభంగా జరుగుతుంది. అక్కా, లీలావతి టెక్స్టైల్స్ అని నీ పేరుతో మొదలవుతుంది మన ఈ సంస్థ. అంతకు మించిన శుభం ఏముందక్కా? ఆనంద, దామిని పరిస్థితిని అర్థం చేసుకుని తప్పక తన నిర్ణయాన్ని సరే అని ఆమోదించానమ్మా. నీ ఆశీర్వాదం కూడా తనకుంటే తన ప్రయత్నం విజయవంతం అవుతుంది ఆనంద. అమ్మ ఇనాగురేషన్కి రాదు పెద్దమ్మా. మీరు వెళ్ళండి. అలా అనకు దర్శన్, ఈ షాపు ఎవరిదో కాదు కదా, నీ చెల్లేదో తన ప్రయత్నం ఏదో తను చేస్తోంది. ఆ ప్రయత్నం కుటుంబంలో గొడవలకి ప్రశాంతత దూరం అవడానికి కారణం కాకూడదు కదా పెద్దమ్మా. అలా ఎందుకు అవుతుంది దర్శన్? రాజ్కోటి సిల్క్స్ ఎలాగో ఇక ముందు ముందు లీలావతి టెక్స్టైల్స్ కూడా అలాగే కదా.
రెండు వేర్వేరు సంస్థలుగా చూడకు దర్శన్. నేనలా చూడకపోయినా షాపు మొదలవ్వటం వెనుకున్న ఆలోచన మాత్రం వేరుపడే ఉద్దేశమే పెద్దమ్మ. కాదు అని మీరు కప్పిపుచ్చినా మేము అమాయకంగా అంగీకరించలేం. దర్శన్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దామిని చిన్నపిల్ల నాన్న. తను అడిగింది కాదన్నావని, మరో షాపు వద్దు అన్నావని బాధ, కోపంతో ఏదో మాట్లాడేసింది. దాన్ని నువ్వు మనసుకి తీసుకోవద్దు నాన్నా. చెల్లి వేస్తున్న ఈ అడుగుకు అన్నగా నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. కుటుంబం తోడుగా ఉండాలి. అప్పుడే కదా తను సక్సెస్ కాగలదు. మనమే దూరంగా ఉంటే ఎలా? ఇంతకాలం పాపం తను అన్నింటికీ అందరికీ దూరంగానే కదా ఉంది. ఇక ఇప్పుడు ఇంకా దూరం చెయ్యొద్దు. ఆనంద, మంచిదమ్మా, చాలా మంచిది. అర్థం చేసుకున్నా, సంతోషంగా ఉంది. అత్తయ్య గారు, దామినిని ఆ అనన్య తనకు అనుకూలంగా మార్చుకుని తన చేత ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తించేలా చేస్తుంది. దీని మూలంగా దామిని లైఫ్లో ఏ కష్టాలు ఎదురవుతాయో ఏంటో తెలియట్లేదు. కనీసం ఈ ఇన్విటేషన్ కార్డులో మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్సే ఇక్కడే తెలిసిపోతుంది. ఖచ్చితంగా దామిని చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేస్తుంది అత్తయ్య గారు. మనం కూడా సైలెంట్గా ఉండి తెలిసి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. శరణ్య, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దామిని రాంగ్ స్టెప్ వేస్తే దాన్ని మనం సరి చేయలేమా? ఇలా పట్టించుకోకుండా మనం దూరంగా ఉంటే అనన్యక అవకాశం మరింత బలంగా మారుతుంది. అలా మనం ఆగిపోకూడదు. రేపు మనం ఓపెనింగ్ సెరమనీకి వెళ్తున్నాం.